రంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేట పరిధిలోని మైత్రి విలాస్ లేడీస్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం సృష్టించింది. విల్లా నంబర్ 75లోని హాస్టల్లో స్పై కెమెరాను గుర్తించినట్లు పోలీసులకు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు హాస్టల్లో సోదాలు చేశారు. స్పై కెమెరాలోని పలు చిప్స్ పరిశీలించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో హాస్టల్ నిర్వాహకులు బండారు మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. 2021 నుంచి హాస్టల్ను బండారు మహేశ్వర్ నిర్వహిస్తున్నాడు. ప్రజెంట్ హాస్టల్లో 35 మంది విద్యార్థినులు ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, లేడీస్ నివాసం ఉండే విల్లాలో మాత్రం స్పై కెమెరాలో మాత్రం కలకలం రేపిందని చెప్పవచ్చు. అక్కడ లేడీస్ వాళ్ళు ఉండే వంటగది, కిచెన్, ఆ తర్వాత 6 బెడ్రూమ్లలో కూడా కొన్ని స్పై కెమెరాలు ఉన్నాయని చెప్పి అంటే పోలీసులకు మాత్రం వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు వచ్చి మాత్రం విచారణ చేస్తే ఇప్పటికే 3 స్పై కెమెరాలు దొరికినట్టు తెలుస్తుంది. అందులో ఆ చిప్పులు ఉన్నాయి. ఆ చిప్పులను కూడా పరిశీలిస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఇంకా తర్వాత ఈ స్పై కెమెరాలు ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ బండారు మహేష్, ఆ తర్వాత వీళ్ళు అంతకుముందు హాస్టల్ ఇంకెంత నివాసం ఉండేనా లేకుంటే ఇటీవలనే ఈ హాస్టల్ తీసుకున్నాడని కొంత సమాచారం అయితే రాబట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మాత్రము ఆ ఫిర్యాదు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రము ఆ పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేయించిన ప్రాంతాల్లో పరిశీలిస్తే ఒక 3 స్పై కెమెరాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఒక చిప్పు కూడా తీసుకొచ్చారు. ఆ కూడా ఆ పోలీసులు పరిశీలిస్తున్నారు. బండారు మహేశ్వర్ మాత్రం అదుపు తీసుకొని విచారణ అయితే చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. కానీ పూర్తి విచారణ అయిపోయిన తర్వాత ఈ స్పై కెమెరా ఎప్పుడు పెట్టారు, ఏమేమి అందులో రికార్డ్ అయ్యని మాత్రము ఆ పోలీసులు వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంది. దుర్గారెడ్డి, ఈ స్పై కెమెరా అనేది ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటారు? అంటే యాజమాన్యం ఏం చెప్తుంది దీనికి సంబంధించి? విద్యార్థులు ఎప్పుడు అబ్జర్వ్ చేశారు దీనికి సంబంధించి? అంటే విద్యార్థులు మాత్రం మామూలుగా వాళ్ళు రొటీన్ గా కిచెన్ లో, హాల్లో, ఎంట్రన్స్ లో ఉండవచ్చు. కానీ వీళ్ళు ఇంకా మిగతా చోట్ల కూడా పెట్టినట్టుగా వాళ్ళకి విద్యార్థులకు అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళు నిలదీస్తే కూడా ఈ యొక్క మహేశ్వర్ సమాధానం చెప్పకపోవడం, ఆ తర్వాత కూడా వాళ్ళు బెదిరించే పరిస్థితి తీసుకొస్తే నేరుగా దాదాపు 35 మంది ఆ లేడీస్ హాస్టల్లో విద్యార్థులంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకొని వచ్చి వాళ్ళు పరిశీలిస్తే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. అంటే నిజంగా ఈ చిప్పులో, కిచెన్ లో ఇప్పటికే అందులో వాళ్ళు తయారు చేసే వంట పాత్రలకు సంబంధించింది కానీ వాళ్ళు వంట మంచి చేసే వాళ్ళు రికార్డులు అయితే పరిశీలిస్తున్నారు. ఆ చిప్పులో ఎన్ని గంటలు, ఎన్ని అవర్స్ నుంచి రికార్డు ఉంటుంది, ఆ విషయాలు మాత్రం ఇంకా పోలీసులు మాత్రం పూర్తిగా విచారణ చేసిన తర్వాత వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిజంగా ఆ విద్యార్థులు ఇచ్చిన సమాచారం మేరకు మాత్రం పోలీసులు అక్కడికి వెళ్తే సీసీ కెమెరాలు, అంటే స్పై కెమెరా ఫిట్టింగ్, దానికి సంబంధించిన పరికరాలు కూడా వాళ్ళకి దొరకడంతో ఆ దిశగా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. స్వామి, ముఖ్యంగా ఈ స్పై కెమెరాలు విద్యార్థులు ఏం చెప్తున్నారు దుర్గారెడ్డి? అంటే ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు ఈ కెమెరాస్ మొత్తం హాస్టల్లో? వాస్తవానికి కిచెన్, ఆ తర్వాత హాల్, కొన్ని బెడ్రూమ్ లో కూడా దొరికినట్టు తెలుస్తుంది. అంటే పోలీసులు మాత్రం ఇంకా విచారణ కొనసాగుతుంది కనుక వాళ్ళు నివాసం ఉండే తర్వాత ఆ బెడ్రూమ్ లో కానీ లేకుంటే ఇతర చోట్ల కానీ పిటిఏసి ఉన్నాయా, లేకుంటే వీళ్ళు ఇచ్చిన ఆ ఫిర్యాదులో ఏమేమి రాశారో ఆ విషయాన్ని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పటికే 3 స్పై కెమెరాలను గుర్తించారు. ఒక చిప్పును కూడా పరిశీలించారు. అంటే వంట కిచెన్ లో ఉండే చిప్పును పరిశీలిస్తే వంటకు సంబంధించిన వాళ్ళు రికార్డ్ అయిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అక్కడ నుంచి మిగతా చోట్ల వీడియో రికార్డ్ ఎక్కడెక్కడ అయింది, ఎక్కడెక్కడ స్పై కెమెరా పనిచేస్తుంది, ఆ పనిచేసే స్పై కెమెరా ఇలాంటి ఆ దృశ్యాలు రికార్డ్ అయినవి మాత్రం వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఆ విద్యార్థులు అదేవిధంగా హాస్టల్, లేడీస్ హాస్టల్లో ఖచ్చితంగా మామూలుగా అంటే దాదాపు బయట హాస్టల్ బయట ప్రాంగణంలో పెట్టాలి కానీ బెడ్రూమ్ లో కానీ, హాల్లో కానీ, కిచెన్ లో కానీ ఇట్లాంటి స్పై కెమెరాలు కానీ, సీసీ కెమెరాలు కానీ పెట్టకూడదు. కానీ మరి బండారు మహేష్ ఏ విధంగా పెట్టిండు, ఎందుకు పెట్టిండు అనే ఆ కోణంలో కూడా పోలీసులు విచారణలో తేలాల్సిన అవసరం అయితే ఉంది. వినయ్, దుర్గారెడ్డి, అంటే 2021 నుంచి బండారు మహేశ్వర్ రెడ్డి ఏదైతే ఉన్నారో మహేశ్వర్ నిర్వహిస్తూనే ఉన్నాడు. దీనికి సంబంధించి హాస్టల్లో నిర్వాహకుడిగా ఉన్నారు. సో అంటే స్పై కెమెరాస్ పెడుతున్నారు అంటే విద్యార్థులను వచ్చి కంప్లైంట్ చేసే వరకు అసలు ఆయన ఏం పట్టించుకోవట్లేదు. అక్కడ బండారు మహేశ్వర్ గురించి ఏం చెప్తున్నారు విద్యార్థులు? అంటే అశ్రద్ధతో ఉంటారా, పట్టించుకున్నట్టుగా? అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? అంటే బండారు మహేష్ మాత్రం ఇప్పటికే పోలీసు విచారణలో ఉన్నాడు కాబట్టి పోలీసులకు ఏం చెప్తున్నాడు, విద్యార్థులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రమే తీసుకెళ్లి ఆయన విచారిస్తుంటే ఆ విచారణలో ఆయన ఎక్కడెక్కడ పెట్టాడు, ఏమేం చేశాడని మాత్రం వాళ్ళకు తేల్చింది. ఆ తర్వాత విద్యార్థులు చెప్తున్నారు నిజంగా హాస్టల్కి వచ్చినప్పుడు మేము గుర్తించలేదు, హాస్టల్ చాలా రోజుల నుంచి మేము నివాసం ఉంటున్నాము, కిచెన్ లో ఉన్నదా, కిచెన్ లో తోట హాల్లో ఉన్నా, ఆ తర్వాత మిగతా చోట్ల ఉండొచ్చని మాకు అనుమానం వచ్చి అతను సమాధానం అడిగితే మాత్రం సమాధానం చెప్పలేకపోవడం, ఆ తర్వాత కూడా ఇష్టమన్నట్టు మాట్లాడడం, ఆ తర్వాత మీరు ఏం చేస్తారో చేసుకోమని చెప్పడం వల్లనే మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాం తప్ప అంటే ఇప్పుడు బయటకెళ్తే విషయాలు సీసీ ఫుటేజ్ అంటే స్పై కెమెరాలో ఏమేమి ఉన్నాయి,
అంటే వాస్తవాలు పిల్లలు చెప్పింది మీకు మొత్తం వంటగదికి ఆ తర్వాత హాల్కు ఎంట్రన్స్ మాత్రమే పరిమితమైందా, లేకుంటే మిగతా బెడ్రూమ్ లో కానీ మిగతా చోట్ల కానీ బాత్రూమ్ లో కానీ ఇంకెక్కడైనా పిడియేస్తాడా? ఆ విషయంలో మాత్రం పోలీసులు మాత్రం విచారణ అనంతరం వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక లేడీస్ హాస్టల్లో స్పై కెమెరాలో కానీ నిషేధం ఉంటుంది, పెట్టవద్దు. అంటే దాదాపు ఎక్కడేమన్నా గొడవ కానీ ఘర్షణ కానీ జరుగుతుంటే బయట మాత్రమే ఉండాలి. హాల్లో ఆ తర్వాత ఎంట్రన్స్ లో మాత్రమే, అంటే వాళ్ళు ఇక్కడ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అంతవరకు పరిమితం ఉంటుంది. కానీ లోపల కిచెన్ తర్వాత బెడ్రూమ్ హాల్ ఇటువంటి ప్రాంతాలకు కూడా స్పై కెమెరా ఫిట్ చేయడము, ఆ తర్వాత ఆ దృశ్యాలను మాత్రం రికార్డ్ ఎన్ని గంటల నుంచి పెట్టాడు, ఎన్ని రోజుల నుంచి పెట్టాడు, ఆ విషయాలు మాత్రం పోలీసుల ద్వారా వెల్లడించే తప్ప వాస్తవానికి ఎన్ని రోజుల నుంచి రికార్డ్ అవుతుంది, ఏ కాలంలో ఫిట్ చేశాడు అనేది కూడా దాంట్లో రికార్డు చిప్ లో ఉంటుంది. ఎన్ని అవర్స్, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు అనేది. కానీ అవన్నీ వివరాలు మాత్రం పోలీసులు మాత్రం రేపు కానీ ఎల్లుండి కానీ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సౌమ్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దుర్గారెడ్డి. రైట్, మన బిగ్ టీవీ విజువల్స్లో చూస్తూ ఉన్నాము. గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరాని ఏర్పాటు చేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ స్పై కెమెరాని పెట్టినట్లుగా తెలుస్తోంది. మనం చూస్తూ ఉన్నాము చార్జర్లో కెమెరా అనేది, చిప్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంత కాలంగా ఉంది అనేది మాత్రం ఇప్పటివరకు అయితే సమాచారం లేదు. బట్ హాస్టల్ విద్యార్థులకు అనుమానం వచ్చి యాజమాన్యానికి కంప్లైంట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి రావడం జరిగింది. ప్రజెంట్ మనము చూస్తూ ఉన్నాం విజువల్స్లో చార్జర్ లోపల స్పై కెమెరాను ఏర్పాటు చేశారు. చిప్స్ అనేది కనిపిస్తున్నాయి. ఒక విద్యార్థిని దాన్ని సేఫ్టీ పిన్తో తీస్తూ ఉంది. ఆ దృశ్యాన్ని మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాము. అంటే ఎక్కడెక్కడ పెట్టారు, బెడ్రూమ్లో పెట్టారు, అసలు హాస్టల్ మొత్తం ఓవరాల్గా వంటగదిలో పెట్టారా, ఎక్కడెక్కడ వాష్రూమ్ ఏరియాలో పెట్టాలనేది మాత్రం ఇంకా తెలియలేదు. బట్ పోలీసులు మాత్రం దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇదంతా కూడా సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేట పరిధిలోని మైత్రి విల్లాస్ లేడీస్ హాస్టల్లో ఈ స్పై కెమెరా అనేది సృష్టించిండ్రు. ఓకే, అండ్ విల్లా నెంబర్ 75లోని హాస్టల్లో స్పై కెమెరాను గుర్తించారు విద్యార్థులు. అండ్ పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పోలీసులందరూ హాస్టల్లో సోదాలు నిర్వహించారు. ఎక్కడెక్కడ స్పై కెమెరాస్ ఉన్నాయి అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. దాంట్లో కొన్ని చిప్స్ని కూడా తీసుకున్నారు, గ్యాదర్ చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉంది హాస్టల్ అంతా కూడా. నిర్వాహకులు దాన్ని ఎవరైతే నిర్వాహకుడిగా ఉన్నారో బండారు మహేశ్వర్ 2021 నుంచి కూడా ఆయన హాస్టల్ని అబ్జర్వేషన్లో ఉన్నాడు. హాస్టల్కి సంబంధించి బండారు మహేశ్వర్ మాత్రమే నిర్వహిస్తున్నారు గత 4 ఏళ్ల నుంచి. ప్రజెంట్ హాస్టల్లో 35 మంది విద్యార్థినులు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తున్నాము. గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా అనేది ప్రజెంట్ కలకలం సృష్టిస్తూ ఉంది. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఈ గతంలో కూడా మనం చూసాము, ఎన్నో కాలేజెస్లో హాస్టల్లో బాత్రూంలో కూడా గర్ల్స్ యూజ్ చేసుకునేటువంటి వాష్రూమ్లో కూడా కెమెరాస్ ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేయడం, పోలీసులు దాన్ని కొద్ది రోజులు చేయడం, అయినా కూడా మార్పు అనేది అయితే లేదు. ప్రజెంట్ మనం చూస్తున్నాం గర్ల్స్ హాస్టల్లో ఒక బండారు మహేశ్వర్ అని ఒక నిర్వాహకుడు నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన అబ్జర్వేషన్లో 4 ఏళ్ల నుంచి నేను చూస్తూ ఉన్నాను, ఇలాంటిదైతే ఎప్పుడు రాలేదని ఆయన చెప్తూ ఉన్నా కూడా మరి స్పై కెమెరా లేదనేది ఎప్పుడు వచ్చింది, అసలు ఇది ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరికి తెలియకుండా ఎలా దీన్ని పెట్టగలిగారు అనేది మాత్రం ఇంకా పోలీసుల విచారణలోనే ఉంది. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము స్పై కెమెరా, చార్జర్లో చిప్స్ని వెతికి చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ మనం దృశ్యాలు చూస్తూ ఉన్నాము. చార్జర్లో స్పై కెమెరా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంకా ఎక్కడెక్కడ ఉంది మాత్రం అనేది సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రజెంట్ హాస్టల్కి సంబంధించి కూడా పోలీసుల అదుపులోనే ఉంది. ప్రజెంట్ ఎక్కడెక్కడ హాల్లో, వాష్రూమ్స్లో, బెడ్రూమ్లో ఎక్కడెక్కడ ఈ స్పై కెమెరాస్ అనేవి ఉన్నాయనేది మాత్రం ప్రజెంట్ ఇంకా బయటికి రాలేదు. విద్యార్థులే గమనించి వాళ్ళకి డౌట్ వచ్చి తీసినప్పుడు మాత్రం ఈ స్పై కెమెరా అనేది దొరికింది. అప్పుడు వెంటనే వాళ్ళు నిర్వాహకుడికి ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి ప్రజెంట్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు.